నమస్తే, వెల్కమ్ టు బిగ్ డిబేట్. నేను షీలా. గత కొన్ని రోజులుగా ఎక్కడ వార్తల్లో విన్నా కూడా రష్యా యుక్రెయిన్, భారత్ పాకిస్తాన్, ఇప్పుడు రీసెంట్గా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాలే మనం చూస్తూ ఉన్నాం. సో ఈ యుద్ధాల వల్ల మూడో ప్రపంచ యుద్ధం వస్తుందేమో అని చెప్పేసి అందరిలో కూడా ఒక ఆందోళన నెలకొన్న నేపథ్యంలో మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు ఉన్నాయా? జ్యోతిష శాస్త్రం మనకి ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి మనకుంది. జ్యోతిష శాస్త్రం ద్వారా చాలా వరకు ముందుగానే తెలిసి అవి జరిగిన దాఖలాలు కూడా మనం కొన్ని చూసాం. ఈ నేపథ్యంలో అసలు ఈ యుద్ధాలకు దీనికి సంబంధించి జ్యోతిష శాస్త్రం ఏం చెబుతోంది? అదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి కళానిధి రాంబాబు గారు ఉన్నారు. మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు. నమస్కారం అండి. చర్చా కార్యక్రమానికి స్వాగతం. అలాగే వెన్నపల్లి వెంకట సత్యనారాయణ గారు ఉన్నారు, ప్రముఖ జ్యోతిష్యులు. నమస్కారం అండి. చర్చా కార్యక్రమానికి స్వాగతం. అలాగే మనతో పాటు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు, ప్రముఖ జ్యోతిష్యులు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. నమస్తే. ముందుగా కళానిధి గారితో మాట్లాడదాం. కళానిధి గారు, మీరు కూడా గత కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నారు. ఎప్పుడు విన్నా రోజు ఒక్క ఐటమ్ అయినా కానీ యుద్ధానికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు పొద్దున జరిగింది మాట్లాడుకున్నది కూడా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వచ్చేసి ఆగిపోయింది, సీజ్ ఫైర్ చెప్పారు అని చెప్పేసి అన్నారు. కానీ కొద్దిసేపటి క్రితం చూస్తే మళ్ళీ సీజ్ ఫైర్ నిబంధనలు ఉల్లంఘించినట్టుగా తెలుస్తోంది. సో ఈ అన్ని యుద్ధాల వల్ల మనకి ఏంటంటే ఎక్కడ మూడో ప్రపంచ యుద్ధం వచ్చేస్తుందేమో అని చెప్పేసి చాలామంది ఎక్కడ నలుగురు కూర్చున్నా ఇదే అంశం మాట్లాడుతున్న నేపథ్యంలో అసలు మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందా? దీనికి జ్యోతిష శాస్త్రానికి ఎటువంటి సంబంధం ఉంటుంది? ఖచ్చితంగా జ్యోతిష శాస్త్రానికి ఈ యుద్ధానికి సంబంధం ఉందండి. దీనికి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను. 1962 ఫిబ్రవరి 5వ తారీఖు నాడు అష్టగ్రహ కూటమి ఏర్పడింది. ఆ అష్టగ్రహ కూటమి అంటే 8 గ్రహాలు మకర రాశిలో ఉన్నాయి, రాహు కర్కాటక రాశిలో ఉన్నాడు. అది జరిగిన 3 నెలలకే మనకి చైనాతో యుద్ధం వచ్చింది. అట్లాగే మొన్న కూడా మార్చి 29వ తారీఖు నాడు ఇదే HMTVలో నేను ఉగాది నాడు చెప్పాను మీకు అష్టగ్రహ కూటమి గురించి. వచ్చే రోజులు చాలా వరస్ట్గా ఉంటాయి, ఇండియాకి పాకిస్తాన్కి కూడా యుద్ధం వస్తుందని మీకు చెప్పాను. అట్లాగే అనుకున్నట్టు కూడా జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే ఇప్పుడు ఇరు దేశాలకి కూడా గ్రహస్థితి ఏమాత్రం బాలేదమ్మా. ఇప్పుడు మీరు ఇరాన్ తీసుకోండి. ఇరాన్ ఎట్లా చూస్తాము, మన ఇండియాకి ఎట్లా 15 ఆగస్ట్ 1947 అది మన డేట్ ఆఫ్ బర్త్ ఇండియాది. అట్లా ఇరాన్ తీసుకుంటే 1 ఏప్రిల్ 1979 1/4/1979 మధ్యాహ్నం 3 గంటలకి టెహరాన్లో వాళ్ళకి ఈ స్వాతంత్రం వచ్చింది. ఆ జాతకమని తీసుకోవాలన్నమాట. తీసుకుంటే వాళ్ళకి 9/6/2011 నుంచి 9/6/2027 దాకా వాళ్ళకి ఇప్పుడు గురు మహర్దశ జరుగుతోంది ఇరాన్కి. ముఖ్యంగా 15/1/2025 నుంచి 9/6/2027 దాకా ఇరాన్కి గురు మహర్దశలో రాహు యొక్క అంతర్దశ జరుగుతోందమ్మా. ఈ ఒక మహర్దశలో ఆఖరి అంతర్దశ వచ్చినప్పుడు దాన్ని దశాఛిద్రము అంటారు. దశాఛిద్రము ఎవరికి కూడా యోగం చేయదు. ముఖ్యంగా ఈ ఇరాన్ది వృషభ రాశి, రోహిణి నక్షత్రం, వాళ్ళ లగ్నం సింహ లగ్నం. వాళ్ళు ఎందుకంటే ఆ పర్టికులర్ టైం తీసుకున్నారో మనకైతే తెలీదు. ఆ టైంలో లగ్నంలో రాహు శని ఉన్నారమ్మ. ఎవరైతే ఉండకూడదో వాళ్ళే ఆ లగ్నంలో ఉన్నారు. ఈ రాహు ప్రబల పాపగ్రహం. ఈ రాహు మెయిన్గా చాలా మొండి గ్రహం. అసలు రాహు దగ్గర కాంప్రమైజ్ ఉండే ప్రసక్తే లేదు. ముఖ్యంగా ఈ ముస్లిం కమ్యూనిటీని కంట్రోల్ చేసే గ్రహమే ఈ రాహు. ఈ రాహుతో లగ్నంలో షష్టసప్తమాత్మైన శనేశ్వరుడు ఉన్నాడు. అది పెద్ద మైనస్ పాయింట్. అట్లాగే వాళ్ళకి ఏంటంటే మెయిన్గా లగ్నాధిపతి అయిన రవి కూడా అష్టమ స్థానంలో పడిపోయారు. లగ్నానికి బలం లేదు. ఒక ఆలోచన విధానం అనేది వీళ్ళకి ఉండదు. లగ్నంలో రాహు ఉంటే ఒక నిర్ణయం తీసుకుంటే చావా బ్రతుక దాని మీదనే వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. కానీ ప్రస్తుతం ఏంటంటే మన ఇరాన్కి గోచారం చాలా బాగుంది. మన మార్చి 29వ తారీఖు నుంచి శనేశ్వర లాభంలోకి వెళ్ళాడు. వాళ్ళకి 2028 ఫిబ్రవరి 4 దాకా ఉంటాడు. అట్లాగే మెయిన్గా గురుగ్రహం మొన్న మే 15వ తారీఖు నాడు గురుగ్రహం వృషభ రాశి మిథున రాశికి వెళ్ళిపోయింది. గురుబలం ఉంది. అది వాళ్ళకి మంచి అదృష్టం. లేకపోతే చూడండి, ఒక సూపర్ పవర్ అయిన యుఎస్ఏని ఇవాళ పొద్దున వాళ్ళు ఖతార్ లోపల వాళ్ళు అటాక్ చేశారంటే ఎంత ధైర్యం ఉండాలండి. ఇప్పటిదాకా ఎవరన్నా అసలు యుఎస్ఏ జోలికి వెళ్ళారా అంటే అది ఆ గ్రహస్థితి అట్లా ఉంటుందన్నమాట. అంటే చావా బ్రతిగా ఉంటే ఉన్నాం, పోతే పోయినాం. ప్రజలు ఏమైపోయినా పర్లేదు, నేను మటుకు ఓటమిని అంగీకరించను అని యొక్క ఆ ధైర్యాన్ని ఇచ్చేది గ్రహస్థితి అమ్మ.
రైట్. మనతో పాటు వెంకట సత్యనారాయణ గారు ఉన్నారు. వెంకట సత్యనారాయణ గారు, కళానిధి రాంబాబు గారు చెప్తూ ఉన్నారు, ఖచ్చితంగా జ్యోతిష శాస్త్రానికి యుద్ధానికి సంబంధం ఉంటుంది అని చెప్పేసి. సో మీరు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారా? మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు ఉన్నాయా? జ్యోతిష పరంగా అది తెలుసుకునే వెసులుబాటు ఉంటుందా? మనం ఉగాది పంచాంగ శ్రవణం అప్పుడే చెప్పామమ్మా, షడ్గ్రహ కూటమి 6 గ్రహాల కలయిక అని చెప్పాము. అదేవిధంగా కాలసర్పదోషం లోపల ఉగాది అనేది సంభవించింది. అప్పుడు దేశాలు తప్పకుండా యుద్ధాలు, భయంకర వాతావరణాలు. అదేవిధంగా ఆ సమయంలో కుజుడు అగ్నితో వాయుతత్వ రాశి లోపల మిథునంలో. సత్యనారాయణ గారు, ఫ్రేమ్ కొంచెం వెనుకకు పెట్టుకోండి, మీరు వైడ్ ఫ్రేమ్ పెట్టుకోండి. చెప్పండి. ఈ కుజుడు మిథున రాశిలో ఉండటం వల్ల వాయుతత్వ రాశి వాటి అగ్ని వాయుతో సంబంధించిన ప్రమాదాలు కూడా సంభవిస్తాయని చెప్పి మనం ఉగాది పంచాంగ స్థానంలో చెప్పుకున్నాం. కాబట్టి తప్పకుండా యుద్ధ వాతావరణం తప్పకుండా ఉంటుందమ్మా, యుద్ధాలు తప్పకుండా నడుస్తూనే ఉంటాయి. ఇది ఇంకోటి జూలై 13 నుంచి శని రాహుల కలయిక ఉంటుంది. శని వక్రించి కుంభరాశిలోకి వస్తున్నాడు. మళ్ళీ వచ్చినప్పుడు ఈ జూలై 22, 23, 24 ప్రాంతంలో మళ్ళీ పెద్ద సమస్య వచ్చి ఏర్పడే అవకాశం ఉంటుంది. అది ఏ దేశం అన్న కావచ్చు, ఒక ముఖ్యమైన వ్యక్తి చనిపోవచ్చు, రాజకీయవేత్త, లేదా సమాజంలో పెద్ద ప్రాబ్లం సంభవించవచ్చు, మళ్ళీ ఇటువంటి ప్రమాదాలను సంభవించవచ్చు. ఓకే. నానాజీ పట్నాయక్ గారు, ఇదే కంటిన్యూ అవుతూనే ఉంటుందా? ఆగే అవకాశం లేదా? మనం చూస్తూ ఉన్నాం, సీజ్ ఫైర్ అంటున్నారు, మళ్ళీ కాల్పులు జరుపుకుంటున్నారు. ఒక దేశం అంతా కూడా, చాలా సుందరమైన దేశాలు రెండు కూడా నాశనం అయిపోయిన దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయినా కూడా మళ్ళీ అదే యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఎలా చూడాలి దీన్ని? ఇది ఆగే అవకాశం ఉంటుందా? అసలు జ్యోతిష శాస్త్రంలో ఏం తెలుస్తోంది? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. ముందుగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు నమస్కారం, మీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ నమస్కారం. అయితే ఇక్కడ మనము జ్యోతిష్ శాస్త్రం చాలా స్పష్టంగా మనకి గ్రంథాల్లో మైథుని జ్యోతిష్యం అంటారండి, అందులో చాలా స్పష్టంగా ఉన్నాయి ఇట్లాంటి విషయాలన్నీ. చాలా మంది పంచాంగాల్లో రాశారు, ఉగాది ముందు కూడా చెప్పాము షష్టగ్రహ కూటమని. అయితే ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రతి సంవత్సరము 4-5 గ్రహాలు, మినిమం 4 గ్రహాలు కలుస్తుంటాయి. చతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి ప్రతి సంవత్సరం ఎందుకు రావట్లేదు అంటే దీనికి కొన్ని లెక్కలు ఉన్నాయన్నమాట. ఏమిటది అంటే, ఒకటి, ఆ షష్టగ్రహం కూటమి ఏర్పడినప్పుడు ఆ సంవత్సరం రాజు ఎవరు అని తీసుకుంటాం. రాజు రవి రాసులకు కానీ రవికి కానీ కుజ సంబంధాలు ఏర్పడినప్పుడు ఆ సంవత్సరాలు ఎక్కువ యుద్ధాలు వస్తాయని పెట్టుకుంటాం. అలాగే మరి ఇంతకాలం ఎందుకు సాగుతుందండి? ఒక రోజు ఏదో మనం అటాక్ చేసాము, వాళ్ళు ఏదో అటాక్ చేసారు, అయిపోవచ్చు కదా అంటే, ఈసారి సైన్యాధిపతి అని తీసుకుంటాం. శని అంటే స్లో మూవింగ్ ప్లానెట్, దీర్ఘకాలంగా సాగేది. మనకి జ్యోతిష్ శాస్త్రంలో పర్సనల్ చార్ట్ విషయంలో కూడా తీసుకుంటే, అష్టమంలో శని ఉంటే వాడు దీర్ఘకాలం బ్రతుకుతాడు అంటారు. అంటే ఏమిటి? సైన్యాధిపత్యం గనక ఈ శనికి వచ్చినందుకు ఈ రకంగా దీర్ఘకాలం సాగుతుంది. అదే చంద్రుడికి వచ్చింది అనుకోండి, ఏదో ఒక రోజు, రోజు ఏదో అలా చేసాము, 2 రోజులు చేసేసాము, వచ్చేసాము అన్నట్టు ఉండదు. కాబట్టి ఏంటంటే ఈ సంవత్సరం సైన్యాధిపతి వచ్చినందుకు దీర్ఘకాలం సాగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ఇదేంటంటే, ఇప్పుడు కుజుడు కేతువు కలిసి మనకి సింహరాశిలో కూర్చున్నారు. మనం గతంలో కూడా ఇంకా కుజుడు కర్కాటకంలోకి రాకముందు జలం మూలంగా, జల సంబంధంగా యుద్ధాలు వస్తాయనుకున్నాం. అదే జరిగింది చెప్పాలంటే. అక్కడ నుంచి అలా స్టార్ట్ అయింది, అలా పెరుగుతూ వచ్చింది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, అగ్నితత్వ రాశుల్లో ఎప్పుడైనా 2 అగ్ని సంబంధించినటువంటి గ్రహాలు ఉన్నప్పుడు, అందులో ముఖ్యంగా అగ్నితత్వ రాశుల్లో మనం చాలా వీడియోల్లో చెప్పాం, నేనుగా చాలా మంది పండితులు చెప్పారు, అది శాస్త్రం యొక్క గొప్పతనం. అయితే ఇక్కడ ఏంటంటే అగ్ని మూలంగా ఎక్కువగా జరుగుతుంటాయి. అందుకే మనకి చూడండి, ఆ ఫ్లైట్ యాక్సిడెంట్స్ కానివ్వండి, మనకి ఇట్లాంటివన్నీ జరుగుతూ వస్తున్నాయి. కాకపోతే ఈ జూలై 28 వరకు దీని తీవ్రత ఎక్కువగా ఉంటుందండి. ఇది ఒక రకంగా చెప్పాలంటే దేశాలు యుద్ధం చేసుకోవడం కంటే కూడా ఒక కుల సంబంధం, అంటే ఒక మత సంబంధమైనటువంటి యుద్ధంగా మారనుంది. ఎందుకు అంటే ఇక్కడ ఈ సంవత్సరం ప్రధానంగా, మరి ప్రతి సంవత్సరం అలా జరగవచ్చు కదా కాలసర్ప యోగంలో ఉన్నప్పుడు గ్రహాలన్నీ అంటే, అలా కాదు. ఏ సంవత్సరం అయితే కాలసర్ప యోగంలో ఉండి గురువు 3 రాశులు మారుతాడు, ఇట్లా చాలా ఫార్ములాస్ ఉన్నాయి మనకి పరాశర సంహిత అనే చాలా గ్రంథాల్లో. అయితే ఇక్కడ బృహత్ పరాశర శాస్త్రంలో కూడా ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ సంవత్సరం గురువు 3 రాశులు మారుతున్నాడు. అంటే వృషభ రాశి, మిథునము, ఇప్పుడు మొన్న మిథునంలోకి వచ్చాడు, మరలా మీకు నవంబర్ కల్లా కర్కాటకంలోకి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ కర్కాటకంలోకి వెళ్ళి ఒక 4 రోజులు చిల్లర ఉండి మళ్ళీ వెంటనే వెనక్కి తిరుగుతున్నాడు. అంటే దీని అర్థం ఏమిటంటే, గురువు ఈజ్ ఈక్వల్ టు ప్రజలు ఆస్ట్రాలజీ పరంగా. జీవకారకుడిని తీసుకొని నాడీ ఆస్ట్రాలజీలో కూడా గురువు యొక్క సంచారాన్ని తీసుకొని మనం చెప్తూ ఉంటాం. ఆ రకంగా పరుగులు తీసేటువంటి పరిస్థితి. అలాగే గురు రాశుల్లో శని ఉండి శని యొక్క రాశుల్లో రాహు ఉన్నందుకు
అది ఏదో యుద్ధం ఒక దేశానికి అన్నట్టు కాకుండా ముస్లిం కంట్రీస్ అని ఒకవైపు అయిపోవడము, ఈ వేరే కంట్రీస్ అని ఒకవైపు అయిపోవడం, ఇట్లాంటివి ఏర్పడతాయి. కాకపోతే ఇది జూలై 28వ తేదీ వరకు ఉంటుంది. జూలై 28 తర్వాత కుజుడు కన్యలో కూడా మారుతాడు. ఈ కుజుడు కన్యలోకి మారడం వల్ల మన హైదరాబాద్ దాంట్లో చూసుకుంటే కనుక ల్యాండ్ రేట్స్ బాగా పెరుగుతాయి చెప్పాలంటే. ఇట్లా చాలా ఉన్నాయి, క్యాపిటల్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. కాకపోతే మిత్ర దేశాలు ఏవైతే అనుకుంటుంటారో ఇన్ని రోజులు బట్టి ఇవి మిత్రులు వీళ్ళు మిత్రులు అనుకునేటువంటి వాళ్ళు కూడా శత్రుత్వాలు ఏర్పడుతుంటాయి దేశానికి. ఇది ప్రధానంగా జరగనుంది. ఇది కంప్లీట్ గా మూడో ప్రపంచ యుద్ధానికి అయితే దారితీయదు, కానీ కొంచెం ఇంచుమించుగా అంత దగ్గర వరకు అయితే వెళ్తుంది. ఓకే, కళానిధి రాంబాబు గారు, మనం చూస్తూ ఉన్నాం ఫస్ట్ వచ్చేసి రష్యా యుక్రెయిన్, అది సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. తర్వాత వచ్చేసి భారత్ పాక్, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చేసి ఇరాన్ ఇజ్రాయెల్. ఇంకా మరికొన్ని దేశాలు కూడా ఇలాంటి యుద్ధాన్ని అదే కొనసాగించే అవకాశం ఉంటుందంటారా? అంటే వేరే దేశాలకు కూడా యుద్ధం వచ్చే అవకాశం ఉంటుందా? ఉంటుందంటే దీనికి మెయిన్గా ప్రధానమైన ఇది యుఎస్ఏ అమ్మ, ట్రంప్. ఏంటంటే ట్రంప్ జాతకం తీసుకోవాలి. ఈ ట్రంప్ 14/6/1946లో పుట్టాడు. పొద్దున 10:56 ఆయన జమైకా అనే ప్రదేశంలో పుట్టాడు. న్యూయార్క్లో, యుఎస్ఏలో న్యూయార్క్ స్టేట్లో జమైకా అనే ప్రదేశంలో పుట్టాడు. ఆయన నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదం, రాశి వృశ్చిక రాశి, జన్మలగ్నం సింహలగ్నం. ఈ సింహలగ్నం వాళ్ళకి ఉన్న రోగం ఏంటంటే వాళ్ళు చెప్పినట్టుగానే వినాలి. ఎందుకంటే లగ్నాధిపతి కుజుడు, రవి క్షత్రియుడు, ఎవరికి లొంగే ప్రసక్తి ఉండదు. ఇక్కడ లగ్నంలో ఆయనకి కుజకేతువులు ఉన్నారు. కుజుడున్నాడు లగ్నాలుగా. మొన్ననే కేతు కూడా మారాడు, May 21 నాడు యాంటీ క్లాక్ వైజ్. ఇప్పుడు కుజకేతువులు ఉన్నారు. ఆయన దశమంలో రవి ఉన్నాడు, దిగ్బలం ఉంటారు దశమంలో రవి ఉంటారు. ఇప్పుడు ఆయనకి గురు మహర్దశలో ఆయనకి బుధుడు అంతర్దశ 2027 దాకా ఉంది. అలాగే గోచారం ఏమాత్రం ట్రంప్కి బాగాలేదు. అర్ధాష్టమ రాహు నడుస్తోంది, అష్టమంలో గురువు ఉన్నాడు, పంచమంలో శని ఉన్నాడు. దీనివల్ల ఏంటంటే తొందరపాటు నిర్ణయం, ప్రపంచం అంతా నన్నే పొగడాలి, నా గురించి అనుకోవాలి, నేను చెప్పిందే వేదం. దీనివల్ల చూడండి, అనవసరంగా అసలు యుఎస్ఏకి ఏమాత్రం సంబంధం లేదు యుద్ధంలో. ఇజ్రాయెలు ఇరాన్ వీళ్ళే కొట్టుకుంటున్నారు. మధ్యలో నా దగ్గర పెద్ద పెద్ద బాంబర్స్ నేను B-2 బాంబర్స్ని ప్రయోగించాడు. దీని ప్రభావం ఎంత ఉంటుంది చూడండి. ఇప్పుడు ముస్లిం కంట్రీస్ని కంట్రోల్ చేసే గ్రహం ఏమండి రాహు, క్రిస్టియన్ కంట్రీస్ని కంట్రోల్ చేసే గ్రహం అండి కేతు ఆయనకి లగ్నంలోకి వచ్చాడు. సప్తమంలో ఇప్పుడు రాహు ఉన్నాడు ఆయన పర్సనల్ జాతకం లోపల. చూడండి, అతను చేసిన పనికి రేపు మొత్తం ముస్లిం దేశాలన్నీ ఏకమై యుఎస్ఏ మీద అటాక్ చేస్తాయి. ఇరాన్నే చూడండి ఇవాళ ఖతార్ మీద ఎట్లా అటాక్ చేసిందో. ఎంత ధైర్యం ఉండాలండి ఇరాన్కి, చిన్న దేశం. అక్కడ ఏంటంటే నడుస్తున్న దశ. ట్రంప్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను పెద్ద అధికారంలో ఉన్నాను, సూపర్ పవర్ అని చెప్పేసి కొన్ని నిర్ణయం తీసుకుంటే దీని ప్రభావం చాలా ఖచ్చితంగా ఉంటుందండి. మిగతా అన్ని దేశాలు, ముస్లిం దేశాలు ఏకమవుతాయి. ఎందుకంటే ఇక్కడితో కాదు, ఇంకా అసలైన సినిమా ఉంది. రేపు జూలై 27వ తారీఖు నాడు ఈ కుజగ్రహం కన్యారాశిలోకి వస్తుంది. ఇప్పుడు మీనరాశిలో ఆల్రెడీ శనేశ్వరుడు ఉన్నాడు. శని కుజులు పరస్పరం చూసుకుంటున్నారు 180 డిగ్రీస్ లోపల. అక్కడి నుంచి సెప్టెంబర్ 12వ తారీఖు దాకా ఉంది ప్రభావం. ఖచ్చితంగా సెప్టెంబర్ 12 దాకా ఉంటుంది. మెయిన్గా మీరు ఇజ్రాయెల్ తీసుకోండి. ఇజ్రాయెల్ ఎందుకు ఇంత మొండిగా బిహేవ్ చేస్తుందంటే, ఇజ్రాయెల్ ఫార్మేషన్ డే తీసుకోండి. 14th May 1948 మధ్యాహ్నం 3:50 వాళ్ళకి టెల్ అవీవ్ అనే ప్రదేశంలో వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది. ఆనాటి వాళ్ళ జాతకాన్ని చూసుకుంటే పుష్యమి నక్షత్రం 3వ పాదం, కర్కాటక రాశి, జన్మలగ్నం సింహలగ్నం. వాళ్ళకి అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు. వీళ్ళకి మెయిన్గా ప్రస్తుతం 2023 నుంచి 2025 డిసెంబర్ దాకా ఇప్పుడు రాహు మహర్దశలో రాహు అంతర్దశ నడుస్తోంది. ఈ రాహు మహర్దశలో రాహు అంతర్దశ, రాహు కూడా అష్టమ స్థానంలో ఉన్నాడు. ఎంత ప్రాణ నష్టమైంది, మెయిన్ టెల్ అవీవ్ ఎంత నాశనం అయిపోయింది, ఎన్నెన్ని బాంబ్స్ వేశారండి. ఎవ్వడు ఏం చేయలేడండి. ఆ గ్రహస్థితి అనేది ప్రతికూలంగా ఉన్నప్పుడు అసలు మెయిన్గా యుద్ధానికి కారకుడే ఇజ్రాయెల్. స్టార్ట్ చేసిన 14 రోజుల కింద ఇజ్రాయెలే స్టార్ట్ చేసింది. ఎందుకంటే వీళ్ళకి బ్యాడ్ టైం నడుస్తుంది కాబట్టి ఈ యుద్ధం ఇప్పుడప్పుడే కాదమ్మా, ఇది ఇంకా నడుస్తుంది. ఇది దీని ప్రకారం వీళ్ళు డిసెంబర్ దాకా అయితే యుద్ధం ఉండాలి. డిసెంబర్ దాకా వీళ్ళకి రాహు మహర్దశలో రాహు అంతర్దశ నడుస్తుంది. కానీ ఫ్యూచర్లో కూడా ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు ఉండడు. అతని పదవిలోంచి కూడా తీసేస్తారు, అతని జైల్లో కూడా పెడతారు. అది కూడా జరుగుతుంది గ్రహస్థితి ప్రకారం.
కానీ ఇరాన్ మటుకు లొంగే ప్రసక్తి లేదండి. అది ఖచ్చితంగా చెప్తున్నాను. అందరూ చివరికి అవమానం చేసేది ట్రంప్ని. దీనికి మెయిన్ సూత్రధారి ట్రంప్ కూడా 4 సంవత్సరాలు కొనసాగడు. అతనికి కూడా పదవి ప్రమాదం ఉంది. అంతేకాదు అతను హెల్త్ కూడా చాలా దెబ్బతినడానికి అవకాశాలు ఉన్నాయమ్మా. ఓకే, సత్యనారాయణ గారు, ఇప్పుడు మనం కళానిధి రాంబాబు గారు చెప్పడం చూసాము, యుద్ధం ఆగే పరిస్థితులు అయితే లేవు అన్నట్టుగా అంటూ ఉన్నారు. సో మీకేమనిపిస్తోంది, యుద్ధము ఆగే పరిస్థితులు లేకపోవడానికి రీజన్ ఏంటి? జ్యోతిషపరంగా ఏమైనా అడ్డంకులు ఉన్నాయా? అమ్మ, ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు జూలై 13 నుంచి రాహు అనేటువంటి వాడు, గురువు అనేటువంటి వాడు ఆరుద్ర నక్షత్రంలో వస్తున్నాడు. అదేవిధంగా గురువు రాహు పూర్వాభాద్ర నక్షత్రంలో వస్తాడు, గురువు ఆరుద్ర నక్షత్రంలో వస్తాడు. పరస్పర యోగం చెంది ఉన్నారు. దీనివల్ల మా యొక్క లెక్క ప్రకారం నవంబర్, సరే కళానిధి గారు చెప్పినట్టు డిసెంబర్ వరకు కూడా అనుకోండి, తప్పకుండా యుద్ధం సాగుతూనే ఉంటుంది, యుద్ధం ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే గ్రహాల యొక్క ప్రభావాన్ని ఎవరం తప్పించుకోలేము. అన్ని దేశాల యుద్ధాలు కూడా ఆగిపోతాయా, లేదంటే రష్యా యుక్రెయిన్ది కొనసాగే అవకాశం ఉంటుందా? మా ముస్లిం దేశాలు మొత్తం ఒక్కటిగా మారే అవకాశం ఉంటుంది. కొన్ని దేశాలు మటుకు సపోర్ట్ చేయవు. ఓకే, అదేవిధంగా రష్యా కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ఓకే, నానాజీ గారు, మీ అభిప్రాయం ఏంటి? ఇది ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంటుంది? ఆగే పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఇందాక నేను ఆల్రెడీ చెప్పానమ్మా, ఇది శని అయ్యాడు ఈ సంవత్సరానికి సైన్యాధిపతి. శని అయినప్పుడు స్లోగా సాగుతూనే ఉంటుంది. లాంగ్ టర్మ్ మీకు జాతచక్రంలో కానివ్వండి, ముండేన్ ఆస్ట్రాలజీలో కానివ్వండి, అది లాంగ్ టర్మ్ సాగేటువంటిదే ఉంది. అందులో ఎటువంటి సందేహం అంటే దీర్ఘకాలంగా, అంటే రష్యా యుక్రెయిన్ చూస్తున్నాం కొన్ని సంవత్సరాలు అవుతుంది, అది ఇప్పటికీ కూడా అది అంత దీర్ఘకాలం కాదు, విశ్వవసునామ సంవత్సరంలో ఉంది మొత్తం మీద అది. అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే, ఇక్కడ మనకి నెట్ లో దొరికినటువంటి సమాచారం కూడా ఏంటంటే, సింహలగ్నము ఈ రకంగా వృశ్చిక రాశి ఈ ట్రంప్ గారికి ఉంది కదా, ఎక్కువగా ఏంటంటే అమెరికాకి, అంటే అతని లగ్నంలో కుదిరిండి ఇప్పుడు అక్కడ కుజకేతువులు వచ్చింది. అమెరికాకి, అమెరికా దేశ నాయకులకి, అక్కడ ఉండే ప్రజలకి ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ఎక్కువగా. అయితే యుద్ధం మాత్రం ఇప్పట్లో ఏమీ ఆగదు, కొనసాగుతూనే ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టుగా అది దేశానికి యుద్ధం అన్నట్టు కాకుండా ఒక మతానికి సంబంధించిన యుద్ధంగా మారింది. ఎందుకు అంటే గురు రాశుల్లో శని ఉండడం, జీవకారక రాశుల్లో శని ఉండడం వేరు, శని యొక్క రాశుల్లో రాహు ఉండి ఆ ఎనర్జీస్ తో వెళ్ళడం వేరు. ఇందాక మన వెంకట సత్యనారాయణ గారు కూడా ఒక విషయం అన్నారు, ఏంటంటే గురువు ఆర్ద్ర నక్షత్రంలోకి, రాహు పూర్వాభాద్రలోకి ఉన్నారు అని. అలా అన్నప్పుడు ఏంటంటే దాని యొక్క ప్రభావం ఏంటంటే ఇమాజినేటివ్ పరివర్తన అంటారు. దాన్ని ఇమాజినేటివ్ పరివర్తన ఉన్నప్పుడు కూడా ఏమవుతుంది అంటే, మనకి జాతచక్రంలో పరివర్తన, నక్షత్ర పరివర్తన ఉంటుంది, రాశి పరివర్తన ఉంటుంది. ఇమాజినేటివ్ పరివర్తన అంటే గోచారంలో పరివర్తన అంటారు దానికి. అలా జరుగుతున్నప్పుడు కూడా ఏం జరుగుతుందంటే, అది పర్టికులర్ గా దానికి ఎప్పుడైతే తర్వాత రాశిలో శని అడ్డంగా ఉన్నాడు, ఇది చాలా పెద్ద జన నష్టాన్ని సూచిస్తుంది అని చెప్పొచ్చు. మీరు కోవిడ్ టైంలో కూడా చూసుకున్నట్లయితే మనకి బృహత్పరాశర శాస్త్రంలో ఉన్నటువంటి ఒక సూత్రం అక్కడ చూపిస్తుంది. ఏంటంటే మకర రాశిలో కనుక గురువు శని ఉన్నప్పుడు ఆ కాంబినేషన్ ఎప్పుడైనా సరే శని కనుక గురువును అడ్డుకుంటున్నాడు కాలసర్ప యోగాల్లో ఉన్నప్పుడు, అది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. ఆ రకంగా నష్టం ఉంది. కాకపోతే ఏంటంటే కుజుడు కొంచెం ఈ కాలసర్ప యోగం నుంచి బయటికి వచ్చినప్పుడు కొంత ప్రభావం తగ్గుతుంది, ఇంత కాకుండా. కానీ ఏదైనా కూడా ఈ సంవత్సరం ఉన్నటువంటి ఈ రాజుల మధ్యన విభేదాలు, ఎందుకంటే ఈ సంవత్సర అధిపతి అంటే రాజు కారకుడు రవి అయ్యాడు కాబట్టి, రవి రాశిలో ఎప్పుడైతే కేతు వచ్చాడో విచిత్రమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం. అది కాకుండా మనకి నెట్ లో కూడా సింహలగ్నం అని చూపిస్తుంది. బట్ సింహలగ్నం అయినా కాకపోయినా కూడా సింహంలో ఆయన కుజుడు ఉన్నాడు. ఎప్పుడైతే ట్రంప్ గారికి సింహంలో కుజుడు ఉన్నాడో అది కాస్త ఆయన యుద్ధం అనే కాకుండా ఆయన మధ్యలో ఇంకో దానిలో యుద్ధంలోకి వెళ్ళడం అన్ని. ఇంకోటి ఏంటంటే ట్రంప్ కి చూసుకున్నట్లయితే 4వ స్థానంలో చంద్రకేతువులు కలిసినప్పుడు ఏమవుతుందంటే, అది లగ్నంలో ఉండే గ్రహం గనక చంద్రకేతువుని చూస్తుంది అనుకోండి, వాళ్ళు చాలా విచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటారు. అది కూడా గుప్త రాశుల్లో కలిసింది. అది అంటే ఏంటి, వృశ్చిక రాశి అనేది గుప్తమైనటువంటి రాశి. ఎప్పుడైతే గుప్త రాశుల్లో కలిసిందో సీక్రెట్ గా చాలా పనులు చేస్తుంటారు. అంటే ఈ దేశం దగ్గరికి వచ్చి ఒక మాట అనడం, ఆ దేశం దగ్గరికి వెళ్ళి ఇంకో మాట అనడం. ఇదంతా ఏంటంటే ఒక బిజినెస్ చేసుకోవడం అనమాట. ఆయుధాలని బిజినెస్ చేయడానికి ఆ దేశానికి ఈ దేశానికి యుద్ధం వచ్చేలా చేసి వీళ్ళు చక్కగా దాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. అటువంటి తత్వం కూడా ఈ లగ్నంలో కుజుడుండి 4వ స్థానంలో చంద్రకేతువులు ఉన్నప్పుడు అటువంటి ఆలోచన విధానం కానివ్వండి, విచిత్రంగా ఉండడం కానివ్వండి, ఇవన్నీ జరుగుతుంటాయి. ఇది ట్రంప్ అనే కాదు,
మామూలుగా వేరే ఎవరికైనా సరే ఇటువంటి ఇవే ఎక్కువగా ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఎక్కువగా అగ్నిరాశుల్లో ఉన్నందుకు మాత్రం చాలా మట్టుకు ప్రమాదం ఇలా ఉంటుంది. అయితే కన్యా రాశిలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే రెండు రకాలు. ఒకటి ప్రమాదం ఏమిటి అంటే భూమి ఎక్కడికక్కడ చీల్చుకుపోయినట్టుగా కొన్ని ఫలితాలు జరగడం భూ సంబంధించిన విషయంలో. ఎందుకంటే కన్యా రాశి అనేటువంటిది భూమి అండి. ఎప్పుడైతే ఒక శక్తిని ఇచ్చేటువంటి గ్రహం ఎప్పుడైనా సరే భూ సంబంధంగా కనెక్టివిటీ అయినప్పుడు ఏమవుతుందంటే భూమి కొన్ని కిలోమీటర్లు చీల్చుకుపోయినటువంటి విషయాలు మనం వింటాం ఆ టైంలో. కన్యా రాశిలో ఆ 2 నెలలు అంటే జూలై 28 నుంచి 2 నెలల పాటు ఆ కాంబినేషన్ వచ్చినప్పుడు. ఓకే, అలాగే ఇంకోటి ఏంటంటే తులారాశిలో కుజుడు సంచరించేటప్పుడు ఏం జరుగుతుంది అంటే ఏవైతే దేశాలు వాణిజ్య సంబంధంగా ఉంటాయి చూసారా, ఇప్పుడు ఈ దేశం ఇంకో దేశం వాణిజ్యపరమైనటువంటి విషయాలు చెడతాయి అక్కడ బాగా తులారాశిలో ఉన్నప్పుడు. ఎప్పుడైతే వృశ్చిక రాశిలోకి వస్తాడో కుజుడు అంటే ఇక్కడ నుంచి సరిగ్గా ఒక 4 నెలల తర్వాత 4.5 నెలల తర్వాత అక్కడ ఇంకా బాగా పెరుగుతాయి భూముల యొక్క రేట్లు. ఆ రకంగా ఏంటంటే ఆ రకంగా ధనస్సు రాశిలోకి మకర రాశిలోకి ఈ ప్రయాణంలో ఏం జరుగుతుంది అంటే ధనస్సు రాశిలోకి వచ్చినప్పుడు కూడా అంటే యుద్ధాలు కొంత పెరగడము, అంటే అగ్నితత్వ రాశిలోకి మరలా కుదురు రావడం వల్ల యుద్ధాలు కొంత పెరగడము, దాంతో పాటు కొంచెం మతకల్లోహాలు కూడా పెరగడం అనేటువంటిది ఇంకా మనం చూస్తాం. ఇటువంటి ఉన్నాయి ఈ సంవత్సరం అంతా కూడా. ఎందుకు అంటే సంవత్సరానికి ఎవరు రాజు, ఎవరు మంత్రి, ఎవరు సస్యాధిపతి, ఎవరు సేనాధిపతి, ఇలా రకరకాలు ఉంటాయి. ఆ యొక్క స్థితిని మరియు ఆ యొక్క రాశుల్లో ఏ గ్రహాలు సంచరిస్తున్నాయి అనేటువంటి దాన్ని కనుక చూసుకున్నట్లయితే ఈ ఫలితాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే సైన్యాధిపతి ఎప్పుడైతే శని అయ్యాడో ఆ రాశుల్లో రాహు ఎంటర్ అవుతున్నాడో, అది కూడా రాహు ఎంటర్ అయి కుంభరాశిలో ఉన్నాడో, ఇది ముఖ్యంగా ఏంటంటే భూగర్భాల్లో దాచి ఉన్నటువంటి కొన్ని ఆయుధాలు ఏవైతే ఉంటాయో అవి కూడా పేలడం అనేటువంటిది జరుగుతుంది. అర్థమైందమ్మా? అది ఓకే ఓకే. సో భూమి లోపల ఉన్న ఆయుధాలు కూడా పేలే అవకాశం ఉంటుందంటారు. అవకాశం ఉంటుంది. ఎందుకంటే కుజుడు ఏం చేస్తాడంటే అక్కడ నుంచి కన్యా రాశి నుంచి మరి తులారాశిలోకి ఎప్పుడైతే వస్తాడో 159 యాక్సెస్ అనేది ఉంటుంది. ఇది చిన్న జాతకానికి కూడా అప్లై చేస్తాము, ముందే ఆస్ట్రాలజీ కూడా అప్లై చేస్తాము. అది ఎప్పుడైతే ఆ రాహుకి కుజుడి యొక్క ఎఫెక్ట్ కలిగిందో అది ఆటోమేటిక్ దాని ప్రభావాన్ని చూపిస్తుంది. ఇప్పుడు కూడా ఉంటుంది, ఎందుకంటే కుజుడికి సప్తమ దృష్టి ఉంటుంది కదా, రాహుని చూస్తాడు కదా, ఇప్పుడు కూడా ఆ ప్రభావం ఉంటుంది, ఇప్పుడు కూడా ఉంటుందమ్మా. ఓకే ఓకే. రాంబాబు గారు, ఇప్పుడు ఏ దేశం అయినా కూడా యుద్ధం జరుగుతుంది అంటే ఇరు దేశాలు ఎంతో కొంత కోల్పోతాయి. సో ఇదే కంటిన్యూ చేద్దాము, ఎంత నష్టమైపోయినా పర్వాలేదు అనుకోకుండా ఏదో ఒక రకంగా ఆగితే బాగు అనే చూసుకుంటారు. సో అలాగే అందరికీ పెద్దన్నగా చెప్పుకునే ట్రంప్ నేను ప్రయత్నిస్తున్నాను, నేను చెప్పడం వల్లనే సీజ్ ఫైర్ జరిగింది, అది మన ఇండియా కూడా అలాగే చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని కూడా సీజ్ ఫైర్ నేనే చెప్పానని కూడా మాట్లాడుతూ ఉన్న నేపథ్యంలో అయినా కూడా మళ్ళీ సీజ్ ఫైర్ ఉల్లంఘన జరుగుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. సో ఎందుకు ఆపడానికి ప్రయత్నించినా కూడా ఏదేమైనా ఎవరాపితే ఏముంది, యుద్ధం ఆగడం మనకు కావాలి. సో ఆపడానికి ప్రయత్నించినా ఆగకపోవడానికి రీజన్ ఏంటంటే నేను చెప్తున్నా కదండి రీజన్. ఇప్పుడు ఇరాన్కి గురు మహాదశలో రాహు అంతర్దశ నడుస్తుంది. ఈ ఇజ్రాయెల్కి వచ్చేటప్పటికి రాహు మహాదశలో రాహు అంతర్దశ నడుస్తుంది. రాహు అనేవాడు పాపగ్రహం అమ్మ. ప్లేస్మెంట్ మెయిన్గా ఆ రాహు ఎక్కడున్నాడు చూడాలి. ఇక్కడ ఇజ్రాయెల్కి చూస్తే రాహు అష్టమ స్థానాల్లో ఉన్నాడు, మేషరాశిలో ఉన్నాడు. ఈ రాహుకేతులు ఛాయాగ్రహాలు, వారు ఎవరింట్లో ఉన్నారు, ఏ గ్రహంతో కలుస్తున్నారు, ఏ నక్షత్రంలో ఉన్నారు, ఎవరి ద్వారా చూడబడుతున్నారు, వాళ్ళ ఫలితాలే రాహుకేతువులు ఇస్తారు. ఈ రాహు ఎప్పుడైతే మేషరాశిలో ఉన్నాడో, మేషరాశికి అధిపతి కుజుడు, ఆ కుజుడు యుద్ధానికి కారకుడు అనమాట. కాబట్టి ఖచ్చితంగా ఆ కుజుడి ప్రభావం కూడా ఉంటుంది, కుజుడి ప్రభావం ఉంటుంది, రాహు ప్రభావం ఉంటుంది. పైగా ఆ దేశానికి ఇప్పుడు రాహు మహాదశలో రాహు అంతర్దశ నడుస్తుంది. అసలు ఓడిపోయే ప్రసక్తి సావు బ్రతుకులు వాళ్ళు భయపడరు మేడం. వాళ్ళు ఏంటంటే ప్రజలు ఉన్నారా, ప్రజలు చచ్చిపోయారా, ఆస్తి నష్టమైందా, అంతేకాదు గట్టిగా మాట్లాడితే ఇప్పుడు ఇరాన్ అమెరికా మీద కూడా అటాక్ చేస్తుంది. మొత్తం అమెరికా ఇరాన్ దేశం యొక్క ప్రజల జనాభా 10 కోట్లు పోయినా పర్వాలేదు, ట్రంప్ మాట వినే ప్రసక్తి ఉండదు. ఈ యుద్ధం అయితే ఆగదండి. ఎందుకంటే దానికి మెయిన్ కారణం ఈ ట్రంప్. మీకు చెప్పాను ఆ ట్రంప్ సింహలగ్నంలో పుట్టాడని. ఆ సింహలగ్నంలో పుట్టడం అంతకొట్టే కాదు, మెయిన్గా మొన్న ట్రంప్ ఆయన ప్రెసిడెంట్గా వచ్చినప్పుడు కూడా ఆయన మేషలగ్నంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు, చరలగ్నంలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అక్కడ లగ్నాధిపతి కుజుడు కర్కాటకంలో నీచ స్థానంలో ఉన్నాడు. అందుకనే చెప్తున్నాను ఈ ట్రంప్ ఈ 4 సంవత్సరాలు కొనసాగడు ఆయన. ఇప్పుడు ఏంటంటే దశమ లాభాధిపతి శని కూడా ఇప్పుడు ట్రాన్సిట్ గోచరంలో మీనంలో ఉన్నాడు, వ్యయంలో ఉన్నాడు. కాబట్టి ట్రంప్దంతా రాజకీయం అండి, దేశాన్ని ఉపయోగించుకుంటాడు ఆయన. ఈ సింహలగ్నం వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే ప్రాణం ఉన్నంత వరకు కూడా వాళ్ళు ఓడిపోయే ప్రసక్తి ఉండదు. ఈ సింహలగ్నం వాళ్ళు ప్రతి వాడుని వాళ్ళ కాళ్ళ కింద వేసి తొక్కుతారనమాట, లొంగాలి. ఇతను లొంగడు. ఆయుతులా కొమేని ఏంటంటే అతను లొంగడు. అతను జాతకం ఎప్పుడో చూశాను, కానీ వాళ్ళ
కంట్రీ జాతకమే చూస్తున్నాను. కంట్రీ జాతకం చూస్తున్న ప్రకారం అతను ప్రాణం పోయినా కూడా లొంగే ప్రసక్తి ఉండదండి. ప్రస్తుతం వాళ్ళ గురు మహర్దశలో ఈ రాహు యొక్క అంతర్దశ నడుస్తుంది. ఆయనకి గోచారం చాలా బాగుంది. ఇప్పుడు ఇరాన్కి గురువు బాగున్నాడు, శని బాగున్నాడు. శని లాభస్థానంలో ఉన్నాడు, గురువు ధనస్థానంలో ఉన్నాడు. కాబట్టి లొంగట్లేదని చూడండి. చిన్న దేశం ఉంది. నిన్న ఖతార్ మీద వాళ్ళ సైన్యం, అమెరికన్ సైన్యం మీద వాళ్ళు బాంబ్స్ వేశారంటే ఎంత ధైర్యం ఉండాలి. అతని గ్రేట్నెస్ కాదు, ఆ గ్రహస్థితి అక్కడ నడుస్తున్న ఆ గ్రహస్థితి అట్లాంటి అనమాట. కాబట్టి ఈ గ్రహస్థితిని ఎవ్వడూ తప్పించుకోలేడమ్మా. అది ఇప్పుడు ట్రంప్ సాధ్యమైనంత దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే అమెరికాకు వచ్చే రోజు నేను 3 సంవత్సరాల వెనకాల సుమన్ ఛానల్లో పెట్టాను. నేను అమెరికా సర్వనాశనం అయిపోతుంది, ఆర్థికంగా పతనం అయిపోతుంది పెట్టాను. అట్లాగా జరిగాను. ఈ ట్రంప్ ప్రెసిడెంట్ అవుతాడని కూడా హన్స్ ఇండియా ఇంగ్లీష్ డైలీలో నేను 2023 ఉగాది పలు దాంట్లో హాఫ్ పేజీ రాశాను ఆయన జాతకం. నేను 25 జాతకాలు రాశాను 2023లో హన్స్ ఇండియా పేపర్లో. ట్రంప్ జాతకం రాశాను, ట్రంప్ విల్ బికమ్ ప్రెసిడెంట్ కంపల్సరీ అని. ఎందుకంటే దశ అంతర్దశలు మా దగ్గర ఉన్నాయి. 35 సంవత్సరాలు కాబట్టి ఫీల్డ్లో ఉన్నాను. కాబట్టి మా మామయ్య 46 సంవత్సరాలు జ్యోతిష్యంలో కృషి చేశాడు కాబట్టి ఆ కుటుంబం నుంచి వచ్చినవాడు కాబట్టి ఎంతో స్టడీ చేశాం. జాతకం ప్రకారమే జరుగుతుందమ్మా. ఇప్పుడు మీది సత్యనారాయణ గారు చెప్పినా, పట్నాయక్ గారు చెప్పినా, ఏదన్నా వాళ్ళు శాస్త్రం చదువుకున్నారు కాబట్టి చెప్తున్నారు. అది అక్కడ వాళ్ళు సొంతంగా ఏం చెప్పట్లేదు. బృహత్పరాశర హోరాశాస్త్రం, ఫలదీపిక, సారావళి అందరి గ్రంథాలు, ఆ గ్రంథాలు మహానుభావులు సరస్వతి పుత్రులు చదువుకున్నారు, చెప్తున్నారు. అందుకని చెప్పింది జరుగుతుందమ్మా. దీన్ని ఎవడు ఆపలేడమ్మా. ఓకే, సో ఇలాంటి యుద్ధాలు జరగడం వల్ల ఎక్కువగా నష్టపోయేది ఇంతకుముందు మీరు పట్నాయక్ గారు చెప్పినట్టు భూమి ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంటుంది. సత్యనారాయణ గారు చాలా వరకు ఆస్తి నష్టం జరుగుతోంది, చాలా వరకు ప్రాణ నష్టం జరుగుతోంది. ఇలా జరిగితే సాధించేది ఏంటి అనేది కూడా చాలామంది ఆలోచన వస్తున్న నేపథ్యంలో అక్కడున్న గ్రహస్థితులు ఏంటి, అవి ఎంతవరకు దారితీసే అవకాశం ఉంటుందంటారు సత్యనారాయణ గారు? ఇప్పుడు గ్రహాలను బట్టే దారితీస్తుందమ్మా. ఇప్పుడు కంప్యూటర్లు వచ్చాయి, నెట్లు వచ్చాయి. మాకు పూర్వంలో పంచాంగం రాయాలంటే ధృవాలు తీసుకోవాలి, ధృవాబ్దాలు తీసుకోవాలి, అహర్గణాలు తీసుకోవాలి, కుజాది పంచగ్రహ సాధన చేయాలి, రవిస్ఫుటం చేసుకోవాలి, చంద్రస్ఫుటం చేసుకోవాలి, చంద్ర బంధోచ చేసుకోవాలి. ఇన్ని గ్రహాలు చేసి మేము రాసి 42 సంవత్సరాలు రాసుకుంటూ పంచాంగం రాసి పిల్లలకు నేర్పించుకుంటూ జ్యోతిషం నేర్చుకుంటూ వచ్చాము. అయితే గ్రహాల యొక్క ప్రభావాన్ని ఎక్కడ ఎవరం కూడా తప్పించుకోము. ఒక దేశం కానీ, ఒక రాష్ట్రం కానీ, ఒక రాజు కానీ, ఒక బ్రాహ్మణుడు కూడా కానివ్వండి, మేము కూడా అనుభవించాల్సిందే. కాకపోతే ఏంది, మా దగ్గర ఇంత మంత్రశక్తి ఉన్నాయి కాబట్టి ఆ మంత్రం జపం చేసుకుంటాం కాబట్టి ఆ అనుష్ఠానం కొంచెం కాపాడుతుంటుంది. ఆ కాపాడటంలో మేము పాజిటివ్ ఎనర్జీ మేము తెంచుకునే ప్రయత్నం చేయాలి. మేము చెడు లేకుండా ఇంతసేపు శ్రేయస్సు కోరుకుంటూ ఉంటే బాగుంటుంది. కాబట్టి యుద్ధాలు తప్పకుండా జరుగుతూనే ఉంటాయమ్మా. ఇప్పుడు వారు నవీన్ పట్నాయక్ గారు చెప్పారు కదా, రవి శని సైనికుడు అంటే మొత్తం పోలీసుల రాజ్యం, మిలిటరీ రాజ్యం, వాళ్ళదే రాజ్యం ఉంటుంది, వాళ్ళే ఆడుకుంటారు ఉన్నారా. ఇంకోటి ఇప్పుడు వారు చెప్పారు కళ్యాణి గారు, సింహలగ్నంలో జాతకుడు, లగ్నంలో కుజుడు అని చెప్పని. ఆ కుజుడు వాడు మూర్ఖుడే. వాడు ఇవాళ సింహంలో, మేషంలో ఎంత బలవంతుడో, సింహంలో ఎంత బలవంతుడో అంత కూడా రెట్టింపు మళ్ళీ ధనస్సులో బలవంతుడు కుజుడు. ఆ ధనస్సులో వస్తే వాడు ఇంకా ఏం చేస్తాడో అర్థం కాదు. నవీన్ పట్నాయక్ గారు చెప్పారు, రేపు ధనస్సులో కుజుడు వస్తే ఇంకేం చేస్తాడో అని. అది తప్పకుండా జరుగుతుందమ్మా. ఎందుకంటే 3 గ్రహాల్లో వాడు పూర్తి బలవంతుడు. రేపు శని రాహులు కలయిక, ఈ గురు రాహుల చండాల యోగం, ఇవన్నీ కూడా దేశానికి అరిష్టాలు సూచిస్తున్నాయి. అదిరమ్మా. ఓకే, పట్నాయక్ గారు ఇంతకుముందు మీరు చెప్తూ భూమి చీలిపోయే పరిస్థితులు కూడా యుద్ధం వల్ల తర్వాత ఫ్యూచర్లో చూసే అవకాశం ఉంటుంది అని అంటూ ఉన్నారు. అంటే తీవ్రత ఎంత ఉండే అవకాశం ఉంటుందంటారు? ఇది ఓవరాల్గా ప్రపంచం మీద పడే అవకాశం ఉంటుందంటారా దీని ఎఫెక్ట్? ఖచ్చితంగా పడుతుందండి. అది పడడం వల్ల మెయిన్ గా ఇక్కడ ఏంటంటే ఈ జన్మజాతకంలో, అంటే ఇందాక మన ఇద్దరు కూడా చాలా చక్కటి విషయాలు చెప్పారు. అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే 100% ఇది ఎవరైనా సింహలగ్న జాతకులు ఏ దేశంలో, అంటే దేశం ట్రంప్ అనే కాదు, నాయకుల్లో ఎవరైనా సింహలగ్న జాతకులు ఉంటే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ యొక్క అధికారం మీద ప్రభావం చూపించేటువంటి ఒకటి. రెండవది, మీరు ఇందాక అడిగినట్టుగా భూమి చీల్చుకుపోవడము, లేదా భూకంపాల వల్ల భూమి చీలడము, బాంబు దాడుల వల్ల భూమి చీలడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది జాతకంలో. ఎందుకంటే భూమి కారకుడు కుజుడు. కుజ అంటే భూమి పుత్రుడు అని అర్థం అనమాట. ఆ కుజుడు కేతు ఏంటంటే చీల్చడానికి కారకుడు అమ్మ. ఆ చీల్చడానికి కారకుడైనటువంటి కుజుడు ఎప్పుడైతే మనకి సింహరాశిలో ఉంటూ, అంటే దీనికి ఒక క్యాలిక్యులేషన్ ఉంది, ఒక లెక్క ఉంది ఎందుకు అలా జరుగుతుంది అనడానికి. ఏదో నోటుకొచ్చి చెప్పుకోవడం అన్నట్టు కాకుండా దీన్ని ఒక శాస్త్రపు సంబంధంగా ఉన్నాయి, చాలా రూల్స్ ఉన్నాయి. దీనికి క్యాలిక్యులేషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సూత్రప్రాయంగా ఉంది జ్యోతిష్ శాస్త్రం అంతా కూడా. ఆ రకంగా కేతు ఏంటంటే చీల్చడానికి కారకుడు. అందుకే చూడండి, ఎవరికైనా సప్తమ స్థానంలో కేతు ఉంటే
భార్యాభర్తలు విడిపోవడం, పంచమంలో ఉంటే ఫ్రెండ్స్ విడిపోవడం, ఇట్లాంటివి జరుగుతుంటాయి, లేదా పిల్లలు విడిపోవడం. అలా ఏంటంటే రాజ్యాల కారకుడు సింహరాశి, రాజ్యాలకు కారకుడు అవుతాడు సింహరాశి. అంటే అన్ని రాజ్యాలు రాజు వీటికి. అక్కడ ఎప్పుడైతే కుజుడు ఉన్నాడో ఒక యుద్ధం వల్ల కుజుడు ఎప్పుడైతే కేతువుని క్రాస్ చేస్తుంటాడో ఆ సమయంలోని, అలాగే మన ధనస్సు రాశిలో సంచరించేటప్పుడు ఇటువంటి ఫలితాలు ఎక్కువగా జరుగుతుంటాయి. దీంతో పాటు ట్రంప్ గారి జాతకంలో సింహలగ్నమై ఒక్క సింహలగ్నంలో కుజుండడమే కాకుండా రాస్యాధిపతి రాహుతో ఉన్నాడు. అంటే ఏమిటి, చూడ్డానికి చాలా మంచి వాళ్ళగా కనిపించడం. రాహు రవి కాంబినేషన్ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే సర్వసాధారణంగా వాళ్ళ యొక్క తత్వంలో డియోల్ రకరకాలుగా ప్రవర్తిస్తున్నాయి. అప్పుడే నేను చాలా మంచివాడిని, అందరూ శాంతించండి అనడం, కానీ బ్యాక్గ్రౌండ్ వేరే, తత్వం వేరేగా ఉండడం. ఇది మనం ఎవరి జాతక చక్రం అయినా సరే ఒక సెకండ్ లో వాళ్ళ జాతక చక్రం తీసుకొని వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పొచ్చు. జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటి గొప్పతనం అటువంటి. శాస్త్రజ్ఞులు అందరూ చెప్పగలుగుతారు, నేను ఒక్కడిని కాదు. శాస్త్రాన్ని సరిగ్గా అధ్యయనం చేసిన ప్రతి ఒక్కరు చెప్పగలుగుతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ రకంగా సింహ లగ్నంలో కుజుడి యొక్క ఏదైతే ఉందో రాసుల్లో కేతు ఉండడము, మరియు కుజుడికి రవెల్లి రాహుతో కలవడం వల్ల ఏంటంటే ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం ఆ యొక్క ట్రంప్ గారి జాతకం మీద ఉంటూ ఇప్పుడు అక్కడికి గోచారంలో కేతువు కుజుడు వచ్చాడు. చూడండి, ఇదేంటంటే ఒక రకంగా చెప్పాలంటే గండయోగం అని కూడా అంటారు. గండయోగము, కొన్ని సర్జరీస్ యోగాలు ట్రంప్కి లేదా సింహలగ్నంలో వారికి, సింహలగ్నం వారికి కొంత ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, ఇందాక ఆయన కూడా ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అలాంటివన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఒక బెనిఫిట్ ఏంటంటే మనకు హైదరాబాద్ లో ఇందాక ఆల్రెడీ విషయాన్ని చెప్పాను, పాపం భూముల రేటు పెరగట్లేదు అనుకునేది మాత్రం కొంతవరకు అదొక మంచి ఫలితం ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే అగ్నికి సంబంధించిన విషయాల్లో సామాన్య ప్రజలు ఆహుతి కాకూడదు అనుకుంటే మాత్రం కాస్త అగ్నిదేవుణ్ణి, మన వాళ్ళు చాలా పురాణాల వాటిల్లో ఉంటుంది, అగ్నిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గణపతిని ఆరాధన చేసుకున్న వాళ్ళకి అమాయకులైన వాళ్ళ మీద ఇటువంటి బాంబు దాడులు, ఇటువంటి అగ్ని సంబంధించినవి జరగకుండా ఉంటాయి. ఎందుకంటే మన సనాతన ధర్మం అంతా కూడా సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటిది చెప్తూ ఉంటుంది. కాబట్టి ఇది కొంచెం పాటించాలి ప్రజలు అనేటువంటిది నా యొక్క మనవి. ఓకే, కళానిధి గారు మీరేమనుకుంటున్నారు? జనరల్గా ఇట్లాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు ఒకవేళ వర్షం పడలేదు అని అంటేనే హోమాలు యజ్ఞాలు చేస్తూ ఉంటాం. అది కేవలం భారతదేశం మీద మాత్రమే పడాలి, ప్రపంచమంతా కాదు అని కాదు కదా. ప్రపంచమంతా కూడా వర్షం సమృద్ధిగా కురవాలి, అంతా పాడి పంట బాగుండాలి, ప్రపంచమంతా బాగుండాలి అనే ఉద్దేశంతో హోమాలు అవి చేస్తూ ఉంటారు. అలాగే ఇలాంటి యుద్ధాలు జరగడం వల్ల మన భారతదేశానికైనా ప్రపంచం మొత్తానికైనా వినాశనానికే దారితీస్తుంది. సో ఇవి ఆగిపోవాలి అంటే ఏం చేయొచ్చు అంటారు? చెప్తున్నా పట్నాయక్ గారు చెప్పినట్టుగా పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధిత తశాంతి హోమ దాన జప సుదార్చన శాస్త్రమే చెప్తుంది. చండీ యాగాలు, రుద్రయాగాలు, సుదర్శన యాగాలు, ఇలాంటి యాగాలు చేస్తే ఖచ్చితంగా దాని ప్రభావం కొంతవరకు ఉంటుంది, కానీ జరిగేదాన్ని ఎవడు ఆపలేడు మేడం. ఎందుకంటే ప్రతి దేశానికి, మీరు అడిగారు కూడా చెప్తున్నాం, ప్రతి దేశానికి జాతకం ఉంటుంది, దశ ఉంటుంది. ఇప్పుడు మన ఇండియా తీసుకోండి, ఈ 2025 అక్టోబర్తో చంద్ర మహాదశ అయిపోతుంది. అక్టోబర్ 2025 నుంచి మన కుజ మహాదశ బిగిన్ అవుతుంది. ఇండియా లగ్నం ఇది వృషభ లగ్నం. 15th August 1947 నైట్ 12 o'clock. కర్కాటక రాశి, పుష్యమి నక్షత్రం మొదటి పాదం కర్కాటక రాశి, మంది వృషభ లగ్నం. సప్తమ వ్యయాధిపతి కుజుడు ద్వితీయంలో ఆరుద్ర నక్షత్రం, రాహు నక్షత్రం ఉన్నాడు. అక్టోబర్ నుంచి పట్నాయక్ గారు చెప్పినట్టుగా ఒక 3.5 సంవత్సరాల పాటు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళిపోతుందండి. అసలు మన ఇండియా ఒడికి లొంగదు, అంత మంచి దశ మన ఇండియాకి బిగిన్ అవుతుందండి. కానీ అంటే మనం అంటే సత్వగుణం కలవాళ్ళం మన ఇండియా. ఎవరితోనూ గొడవ పడే స్వభావం మన దేశానికి కాదు, కర్మభూమి ఇది, నిరంతరం పూజలు జరుగుతూ ఉంటాయి. ఇది అందరూ సర్వే జనా సుఖినో భవని, అందరూ బాగుండాలని కోరుకునే యొక్క మనస్తత్వం మంది. కానీ అన్ని దేశాలు అట్లా ఉండవు కదమ్మా. ప్రతి దేశానికి వాళ్ళ స్వాతంత్రం వచ్చిన దేశం జాతకం ఉంటుంది, నడిచే దశ అంతర్దశలు వాళ్ళకుంటే, ట్రాన్సిట్ గోచారం ఉంటాయి. మనం ఆగిపోవాలనుకుంటాం కానీ వాళ్ళు ఒప్పుకోరు కదా. ఇప్పుడు ట్రంప్ను కూడా ఎదిరిచ్చారు, పొద్దున యుద్ధం అయిపోయింది అనుకున్నారు, మళ్ళీ యుద్ధం మొదలుపెట్టారు. యుద్ధం అయితే ఇది ఇప్పుడు అయ్యే ప్రసక్తి లేదమ్మా. ఈవెన్ మన ఇండియాలో కూడా మీకు చెప్తున్నాను, రేపు జూలై నుంచి అక్టోబర్ మధ్యలో మన ఇండియాలో కూడా 2 పెద్ద రాజకీయ నాయకులు చనిపోతారండి. చాలా పేరు మోస్తున్నాడు ఈ బీజేపీ పార్టీలో ఉన్న, రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళే. అందులో వాళ్ళు హోమ్ డిపార్ట్మెంట్లోనే ఉంటారు. ఎందుకంటే అట్లా గ్రహాలు అట్లా ఉన్నాయి, దీన్ని ఎవడో ఆపలేడు. ఈ యుద్ధాన్ని ప్రస్తుతం ఎవడో ఆపలేడండి. ఇది ఇట్లాగే కంటిన్యూ జరుగుతుంది.
మీరు చెప్పినట్టుగా మనం ఇండియాది కర్మభూమి కాబట్టి ఇట్లాంటి పరిస్థితి మనకి ఏర్పడిన కాబట్టి మన దగ్గర వేద పండితులు ఉన్నారు, వాళ్ళు జపాలు దానాలు హోమాలు చేస్తారు కాబట్టి దైవ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మన దేశం మీద ఉంది కాబట్టి మనం రక్షింపబడతాం. అలానే మనం కూడా కరోనా వచ్చినప్పుడు మీరు చూశారు కదా, కొన్ని లక్షల మంది చనిపోవడం జరిగింది. కానీ ఈ 2025 ఏమాత్రం బాగాలేదమ్మా. ఇంతేకాదు రేపు సెప్టెంబర్ 7వ తారీఖు నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది, అది కుంభరాశిలో జరుగుతోంది. ఆ సంపూర్ణ చంద్రగ్రహణం ప్రభావం కూడా ముఖ్యంగా అమెరికా మీద విపరీతంగా పడుతుంది. ఎందుకంటే అమెరికాది కుంభరాశి, వాళ్ళ స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే 4th జూలై 1776, 4 జూలై 1776లో వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది. వాళ్ళ కుంభరాశి ధనుర్లగ్నం వాళ్ళది. ఇప్పుడు రాహు మహర్దశలో శని అంతర్దశ నడుస్తోంది. 2026 డిసెంబర్ దాకా అమెరికా ఏమాత్రం బాగుండదండి. ఆర్థికంగా అమెరికా ఇంకా సర్వనాశనం అవుతుంది, చాలామంది ఉద్యోగాలు పోగొట్టుకుంటారు. ఇట్లాంటి మూమెంట్లో ట్రంప్ అనవసరంగా జోక్యం చేసుకుంటే ట్రంప్ యొక్క ఆయన ప్రాణానికి కూడా గండం ఉంటుందమ్మా. గ్రహాలని గౌరవించాలి, ఆ దశల్ని గౌరవించాలి, గ్రహ శాంతులు చేసుకోవాలి, పెద్దలు చెప్పినట్టుగా వినాలి. అందరూ సరస్వతీ పుత్రులు, ఇన్ని సంవత్సరాలు అనుభవంతో జ్యోతిషం చెప్పినప్పుడు వినాలి మనం. తప్పకుండా. సత్యనారాయణ గారు, ఇప్పుడు ఏవైతే జరుగుతున్నాయో ఆ దేశాల మధ్యనే యుద్ధం అంటే ఆ దేశాల మధ్యనే జరుగుతుందా యుద్ధం, లేదంటే ఇంకా వేరే దేశాలకు కూడా విస్తరించే అవకాశం ఉందా? ఎంత మేర ఇది దీర్ఘకాలంగా ఉండే అవకాశం ఉంటుంది? దీని ప్రభావం ఇండియా మీద ఎలా ఉంటుందంటారు? ఆ దేశాలకే సాగుతుందమ్మా. మళ్ళీ వస్తే ఇండియాకు పాకిస్తాన్ కూడా మళ్ళీ యుద్ధం వచ్చే అవకాశం ఉంటుందమ్మా. ఇది విశ్వాస సంవత్సరం ఎండింగ్ వరకు కూడా ఇలాగే ఉంటుందమ్మా. ఇండియా మీద దీని ప్రభావం ఎలా ఉంటుందంటారు అమ్మా? మన భారతదేశం మీద ఈ ప్రభావం ఎలా ఉంటుందంటారు? మన భారతదేశం విజయవంతంగానే ఉంటుంది. భారతదేశంలో ఎటువంటి నష్టాలు అంటూ ఏముండదు. కాకపోతే కొంచెం వ్యాపార వాణిజ్య ఒడిదుడుకులు కొంచెం ఉంటాయి. ఓకే, పట్నాయక్ గారు మీరేమంటారు? ఇండియా మీద ఎటువంటి ప్రభావం పడే అవకాశం ఉంటుంది? ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది మన భారతదేశానికి? చాలా మంచి ప్రశ్న వేశారండి. ఇక్కడ ఏంటంటే వృషభం లగ్నము అనుకుంటారు, వృషభం అంటారు, కొంతమంది మకరం అనుకుంటారు. ఇండియా లగ్నం కనుక తీసుకుంటే వృషభం ఎక్కువగా పనిచేస్తుంది. దీని పరంగా చూసుకుంటే వృషభంలోకి ఇప్పుడు శుక్రుడు వస్తున్నాడు జూలైలో. కాబట్టి ఏంటి, మాక్సిమం ఇండియా ఏం చేస్తుంది అంటే మనం అనవసరంగా ఆ దేశం జోలికి ఈ దేశం జోలికి పోకుండా న్యూట్రల్ గా ఉందాం అనే దాంట్లోనే ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు సుఖానికి కారకుడు. సహజంగా సుఖానికి కారకుడు అయిన శుక్రుడు గనక రాశిలో సంచరించేటప్పుడు మనం సేఫ్ జోన్ లో ఉందాము, మనం అనవసరంగా వీటిలోకి వెళ్ళి మన దేశాన్ని అనవసరంగా ఎందుకు తగ్గించుకోవడం. ఒకరు ఇక్కడ ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు యుద్ధంలో కూడా కొన్ని దేశాలు మనకు కూడా స్నేహితులై ఉన్నారు, కొన్ని దేశాలు అవతల వాళ్ళు కూడా స్నేహితులై ఉన్నారు మనకి. కాబట్టి ఇద్దరు స్నేహితులు ఉన్నప్పుడు, ఇద్దరు స్నేహితులు గొడవ పెట్టుకునేటప్పుడు మధ్యలో ఒకరికి సపోర్ట్ చేయరు. ఆ రకంగా మొట్టమొదటిగా ఈ జూలై మాసం 26వ తేదీ వరకు కూడా, ఎందుకంటే లగ్నం మీద ప్రభావం లేదు, అందుకే మీరు చూడండి ఇన్ని యుద్ధాలు జరుగుతున్నా కానీ మనం అవతల వాళ్ళని చాలా మటుకు స్మాచ్ చేసాం. కానీ మన లగ్నం మీద అంటే శుక్రుడు లగ్నం అయినటువంటి వృషభ రాశి మీద, వృషభ లగ్నం మీద ఎటువంటి బ్యాడ్ ఆస్పెక్ట్ లేదు అక్కడ మెయిన్ గా. దానివల్ల చాలా మట్టుగా అది ఆగింది. మీరు గమనించినట్లయితే మన పాకిస్తాన్ మీద కూడా చేసినప్పుడు మీరు గమనిస్తే కనుక రవి చాలా దగ్గరగా ఉన్నాడు అప్పుడు వృషభానికి. ఎప్పుడైతే రవి దగ్గరగా ఉన్నప్పుడు పేరు మనకి రావడం జరిగింది, పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ మీద మనం దాడి చేసినప్పుడు చాలా ఈజీగా వాళ్ళని మనం ఇచ్చేసామని. ఎప్పుడైనా సరే ఏ దేశానికైనా, ఇప్పుడు ఇందాక కళానిధి గారు చెప్పినట్టుగా కుంభరాశి అన్నారు. కుంభరాశి అన్నప్పుడు ఏంటంటే కుంభంలో రాహు ఉన్నాడమ్మా ప్రజెంట్. ఎప్పుడైతే కుంభంలో రాహు ఉన్న ఒక ఎత్తు, శని వక్రిస్తున్నాడు మళ్ళీ అగైన్. ఎప్పుడైతే శని వక్రించినప్పుడు ఏం చేస్తాడంటే వెనక రాశి మీద దాని ప్రభావాన్ని చూపిస్తాడు. అలా వెనక రాశుల మీద దాని ప్రభావాన్ని చూపించినప్పుడు ఏమవుతుంది అంటే మెయిన్ గా ఇక్కడ అవతల వాళ్ళకి అంటే ఈ అమెరికన్ కంట్రీస్ లాంటి వాటికి క్షామము అంటే ఆర్థికంగా చాలా మటుకు నష్టం అనేటువంటిది జరగనుంది. బికాజ్ ఆఫ్ ఇక్కడ సింహలగ్నం నుంచి 2వ స్థానంలో, అంటే ఇక్కడ దేశం యొక్క గోచారాన్ని తీసుకుంటాము, ఆ యొక్క లగ్నాన్ని, ఆ యొక్క దేశ పరిస్థితుల్ని తీసుకుంటాం, రాజు యొక్క జాతకాన్ని తీసుకుంటాం, అక్కడ ప్రెసిడెంట్ అంటే వాళ్ళ యొక్క జాతకం కూడా ఆ దేశం మీద ప్రభావితం చేస్తూ ఉంటుంది. అలా సింహలగ్నానికి ఎప్పుడైతే మీకు 2వ స్థానంలో కుజుడు ఎంటర్ అవుతున్నాడు, ఆ లగ్నానికి యోగకారకుడు అయినప్పటికీ కూడా ఆ యోగకారకుడు ఎవరి చేత వీక్షింపబడుతున్నాడు అనేది తీసుకోవాలి. పిఏసి అంటారు, ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్. దీనికే మనకి పరాశర మహర్షి చాలా స్పష్టంగా ఆత్మ సంబంధినో ఏ నిజధార్మిన ప్రశాంత ప్రశాస్త్ర దిశంతి స్వదశా ఫలం అని చెప్పారు. అంటే ఆత్మ సంబంధం అంటే ఏ గ్రహం ఎక్కడుంది, ఎవరితో చూడబడుతుంది, ఏ గ్రహంతో కలిసింది అనేటువంటి తీసుకోవాలి. ఆ రకంగా చూసుకుంటే కన్యారాశిలో ఎప్పుడైతే కుజుడు ఎంటర్ అవుతాడో ఆర్థికంగా కూడా చాలా మటుకు దెబ్బతినడం జరుగుతుంది అమెరికా అనేటువంటి మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే అది 8వ స్థానం అవుతుంది కుంభరాశి నుంచి.
ఎప్పుడైతే అష్టమ స్థానం అయ్యి కుంభరాశి నుంచి 2వ స్థానం మీద ఉండే శని మీద ప్రభావం పడుతుంది కుజుడి యొక్క దృష్టి. కాబట్టి ఇటువంటి ఫలితాలు అమెరికా ఆర్థిక దాని మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ రాజులకి కారక రాశి అయినటువంటి సింహరాశి అవడం వల్ల నాట్ ఓన్లీ ట్రంప్ అనే కాదు, చాలా రాజకీయ నాయకులు, అది రిటైర్ అయిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు పదవిలో ఉన్న వాళ్ళకి కావచ్చు, ప్రాణగణం అయితే ఎక్కువగానే ఉందనేటువంటిది మనకి పురాతన హోరా శాస్త్రం మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఓకే సత్యనారాయణ గారు, యుద్ధ ప్రభావం తీవ్రత ఎక్కువగా ఉండకుండా ఏ అయితే దేశాలలో యుద్ధం జరుగుతుందో ఆయా దేశాల ప్రజలు ఏం చేస్తే యుద్ధ తీవ్రత తక్కువగా ఉంటుందంటారు? మా కలియుగంలో కాలభైరవుని, సుబ్రహ్మణ్య స్వామిని, దుర్గను, వినాయకుడిని వీళ్ళకి కావాల్సిన జపాలు, తపాలు, హోమాలు, తర్పణాలు, అన్నదానం చేసుకుంటే కొంచెం ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. ఓకే కళానిధి గారు, ఇప్పుడు జరుగుతున్న యుద్ధాన్ని బట్టి మీకేమనిపిస్తుంది? అంటే అక్కడ ఆయా స్థితిగతులు కావచ్చు, మీరు అంటున్నారు ట్రంప్కి కూడా ఆ దేశానికి కూడా ఇరాన్ వెళ్ళి యుద్ధం చేసే అవకాశం ఉంటుంది, ఎవరి మాట వినే అవకాశం లేదు అని చెప్పేసి, ఈ నేపథ్యంలో ట్రంప్ మరి వెనక్కి తగ్గడమే మంచిదంటారా? అంటే చూస్తూ ఊరుకోవడం కంటే ఆపడం బెస్ట్ అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది, మీరేమంటారు? ట్రంప్ పెద్ద అవకాశవాదండి. ఎందుకంటే అతని నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ప్రతి గ్రహానికి ఉచ్చ స్థితి నీచ స్థితి అని 2 ఉంటాయమ్మా. ఈ దీంట్లో వృశ్చిక రాశిలో చంద్రుడు నీచబడి ఉంటాడు. చంద్రుడు మన శరీరంలో మనసును కంట్రోల్ చేస్తాడు. ఈ బుధ గ్రహం ఏంటంటే మన శరీరంలో బుద్ధిని కంట్రోల్ చేస్తాడు, ఇంటెలిజెంట్ ప్లానెట్. ఈ సింహలగ్నానికి బుధుడు అతిపాపి, ద్వితీయ లాభాధిపతి, ఆయన దశమంలో రవితో కలిసి ఉన్నాడు. వీడు ట్రంప్ పెద్ద అవకాశవాది. అతనికి ఏ దేశం మీద ప్రేమ ఉండదండి. మొన్నటిదాకా నరేంద్ర మోడీ గారిని కౌగిలించుకున్నాడు. నరేంద్ర మోడీ గారు దేవుడు అన్నాడు. మొన్న డిన్నర్కి లంచ్కి రాకపోయేటప్పటికీ నరేంద్ర మోడీ శత్రువు అయిపోయాడు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇంటెలిజెంట్ ముందు ఆయన ఎందుకు పనికి వస్తాడు చెప్పండి? నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి మన భారతదేశం ఈరోజు ఇట్లా ఉంది. అవునా కదా చెప్పండి? 2014 తర్వాత ఎంత డెవలప్ చేశారు మన దేశాన్ని. ట్రంప్ అట్లా కాదమ్మా. ట్రంప్ ఆయనకి ఎందుకు రెండోసారి కూడా ఆయన ప్రెసిడెంట్ ఏదంటే ఆయన దశ బాగుంది, గురుమహర్దశ. 2016లో ఆయన గురుమహర్దశ బిగినైంది, 2032 దాకా ఉంది. ఫస్ట్ 2016లో వచ్చాడు, సెకండ్ టైం రాలేదు, మళ్ళీ ఇంకా అదే దశ నడుస్తుంది కాబట్టి మళ్ళీ మొన్న ప్రెసిడెంట్ అవ్వటం జరిగింది. అయినా కూడా ఏంటంటే ఫస్ట్ అంతా నేను అమెరికాని బ్రహ్మాండంగా చేస్తాను, ఏ యుద్ధంలో పాల్గొన్నాను, ఎన్నో మాటలు చెప్పాడు. మొన్నటిదాకా నేను అంత ప్రజలు చెప్పినట్టుగా వింటాను అని చక్కగా మాట్లాడాడు. 14 రోజుల దాకా అసలు యుద్ధం చేయను అన్నాడు. నేను బీ బాంబర్స్ నేను ఏమీ వేయనని చెప్పాడు. ఒక్కసారి రెండో రాత్రి అందరూ కామ్గా ఉన్నప్పుడు సడన్గా బాంబ్ చేయడం జరిగింది. మెయిన్గా ఈ యుద్ధానికి ఇద్దరే కారకులు అండి. ఫస్ట్ ఇజ్రాయెల్ స్టార్ట్ చేసిన యుద్ధాన్ని 14 రోజుల కిందట. అసలు ఇరాన్ ఏం మొదలు పెట్టలేదు. ఎందుకంటే ఇజ్రాయెల్కి అట్లా జాతకం ఉంది. ఇప్పుడు రాహు మహర్దశలో రాహు యొక్క అంతర్దశ వాళ్ళకి అమ్మ. నెక్స్ట్ ఏంటంటే ట్రంప్ జాతకం అట్లా ఉంది. అసలు ఖచ్చితంగా ఇరాన్ ఇప్పటితో ఆగదమ్మా. ఇరాన్ని చాలా అవమానం చేశారు ఆ బాంబ్స్ వేసి. ఇరాన్ అసలు నిద్రపోయే ప్రసక్తి లేదు. ట్రంప్ నిద్రపోకుండా ఉండడానికి మెయిన్ కారణం ఆయుతుల ఖమేనీ. అతను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇరాన్ అయితే వెనకంజ వేయదు. అతను చనిపోయినా అతని తర్వాత వాళ్ళు చనిపోయినా చాలా సందర్భాల్లో కూడా ఆయతుల్లా ఖమేనీ ఎక్కడున్నారో మాకు తెలుసు, చంపడం అంతా మాకు చాలా ఈజీ పని, కానీ మేము అలా చెయ్యము, యుద్ధం ఆపాలనుకుంటున్నాం అని వ్యాఖ్యానించడం జరిగింది కదా. అదేం లేదమ్మా, ఆయన శుభ్రంగా బతికే ఉన్నాడు. శుభ్రంగా ఎక్కడో మంచి బంకర్లో దాంగా ఉన్నాడు. చంపడం మాకు ఈజీ కానీ అలా చెయ్యదలుచుకోలేదు అని వ్యాఖ్యానించారు. ట్రంప్ కేవలం గొప్పలుగా పోతాడండి. ఆయన ఒకటే, నన్ను అందరూ గొప్ప, ప్రపంచం అంతా నన్ను పొగడాలి. చెప్తాం కదండి, ఇందాక మన పట్నాయక్ గారు చెప్పినట్టుగా, సత్యనారాయణ గారు చెప్పినట్టుగా ఆ సింహలగ్న ప్రభావం అంతే అమ్మా. ఆయనకి పుట్టినప్పుడే ఆయనకి లగ్నంలో కుజుడున్నాడు. ఇప్పుడు లగ్నంలో గోచార కుజుడున్నాడు, కేతు ఉన్నాడు. మెయిన్గా వచ్చి 2026 డిసెంబర్ దాకా ఉంటాడు కేతు అక్కడ. ట్రంప్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ట్రంప్ మీద కూడా ఆకస్మిక ప్రమాదాలు ఉంటాయి. ఇప్పుడు చచ్చిపోవాలనుకునే వాడు ఏం చేస్తాడండి, ఒక్కసారి 1000 బాంబులతో 1000 ఫ్లైట్లతో వెళ్ళి గుద్దిపడేస్తాడు అంతే. అప్పుడు ఏమైందండి వరల్డ్ ట్రేడ్ సెంటర్. అట్లా జరుగుతుందమ్మా ఇక్కడ. కానీ ట్రంప్ జాగ్రత్తగా ఉండాలి, యూఎస్ఏ కూడా జాగ్రత్తగా ఉండాలండి. యూఎస్ఏ చాలా జాగ్రత్తగా ఉంటుంది. ప్రస్తుతం వాళ్ళ గ్రహస్థితి బాగాలేదు అమెరికాది. ఇతను చేసిన దానికి అమాయకమైన ప్రజలు చనిపోతారు. రేపు మెయిన్గా సెప్టెంబర్లో ఉన్న ఈ సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశిలో చాలా ప్రమాదకరమైంది. మన దానికి తగ్గట్టుగా మన మార్చి 29 షష్టగ్రహ కూటమి. ఈ సంవత్సరం ఏం బాగుండదమ్మా. ఈ డిసెంబర్ దాకా కూడా ఈ పరిస్థితి ఇట్లాగే ఉంటుంది. యుద్ధం అయితే ఆగదండి. ట్రంప్ కాదు, మొత్తం ప్రపంచ దేశాలు ఏకమైనా కూడా ఇజ్రాయెల్ ఇరాను రెండో ఒకటే ఉంటాయి. అంత తెగించారు వాళ్ళు.
అక్కడ అట్లా ఉంది ఆ గ్రహస్థితి ఇప్పుడు అంతే. సత్యనారాయణ గారు, జనరల్గా యుద్ధాలు అనేవి ఆయా ప్రాంతాల స్థితిగతులు గ్రహస్థితులు బట్టి అవుతూ ఉంటాయా, లేదంటే ఆయా దేశాలను నడిపించే వాళ్ళ జాతకాన్ని బట్టి అవుతూ ఉంటాయా? ఆ యొక్క దేశాలపై నుండి యొక్క గ్రహాధిపత్యము దేశాన్ని పరిపాలించే యొక్క రాజు యొక్క జాతకాన్ని బట్టే యుద్ధాలు ఉంటాయమ్మా. రెండు కలిపే ఇద్దరిని బట్టి యుద్ధాలు ఉంటాయి. అవునమ్మా. ఈ యుద్ధ తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? రష్యా యుక్రెయిన్ చూసాం, చాలా అద్భుతమైన కట్టడాలు ఉన్న ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు నామరూపాలు లేకుండా అయిపోతూ ఉన్నాయి. ఇప్పుడు రేపు కుజుడు కన్యా రాశిలోకి వచ్చాక ఇద్దరు షష్టాష్టకాష్టంలో ఉంటారమ్మా. శని కుజుడు షష్టాష్టకాల్లో ఉంటారు. ఇటు అమెరికా దేశం ఆర్థికపరంగా దెబ్బతింటుంది, ఇటు ఆయుష్ పరంగా వీళ్ళు దెబ్బతింటారు. ఓకే, అమెరికాకు కూడా యుద్ధ భయం ఉంటుందంటారా? వాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. రాంబాబు గారు మీరేమంటారు? అమెరికాలో కొన్ని రాష్ట్రాలపైన తప్పకుండా ప్రభావం ఉంటుందమ్మా. అది కాకుండా ఇప్పుడు మొన్నటిదాకా కాలిఫోర్నియాలో అగ్ని బాధ ఇరుక్కుంది. అగ్ని వల్ల ఇక్కడ అడవులు కాలేదు. అదేవిధంగా జపాన్ లో భూకంపం ఏర్పడింది. మనకు ఆరంభంలో మన భారతదేశంలో ఈశాన్య భాగంలో భూకంపం ఏర్పడింది. ఈ సంవత్సరం భూకంప ప్రమాదాలు, గాలి ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు తప్పకుండా సంభవిస్తాయి. అమెరికాలో టోర్నడో వచ్చింది. ఇటువంటి తప్పకుండా జరుగుతూ ఉంటాయమ్మా, తప్పకుండా జరుగుతూనే ఉంటాయి. ఇంకా ఇది చెప్పిన డిసెంబర్ కాదు, ఫిబ్రవరి మార్చి వరకు విశ్వాస సంవత్సరం మొత్తం కూడా అదొకతే. పట్నాయక్ గారు, మీకేమనిపిస్తుంది అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటే అమెరికా మీద కూడా దాడి చేసే అవకాశాలు ఉన్నాయా జ్యోతిషపరంగా? ఖచ్చితంగా ఉన్నాయమ్మా. ఎందుకంటే ఇక్కడ మనం అమెరికా దేశాన్ని ఆ యొక్క ప్రెసిడెంట్ యొక్క దాన్ని కనుక తీసుకున్నట్లయితే చాలా స్పష్టంగా, ఎందుకంటే శని కూడా వక్రిస్తున్నాడు మనకి. నెక్స్ట్ జూలై, మిడిల్ ఆఫ్ ది జూలైలో శని ఎప్పుడైతే వక్రిస్తున్నాడు, అది అంత మంచి విషయం కాదది. ఎందుకంటే తన రాసుల్ని తను చూసుకున్నప్పుడు, తన రాసుల్లో తను ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎప్పుడైనా సరే శని కనుక మీరు ఎప్పుడైనా గమనించండి, కుంభరాశి నుంచి ట్రాన్సిట్ మారుతున్నప్పుడు ఒక కెరియర్ పరమైనటువంటి రెవల్యూషన్ తీసుకొస్తారు. అందుకే మనం చాలా స్పష్టంగా మూడేళ్ల క్రితమే కెరియర్ లో చాలా మార్పులు రాబోతున్నాయి కాబట్టి అందరూ కూడా ఎవరికి వారు సొంతంగా చేసుకోండి అని. అలా శని కనుక ఎప్పుడైనా మీనంలోకి వెళ్ళి మళ్ళీ వక్రించినప్పుడు ఏం చేస్తాడంటే, ఏ దేశ సంబంధంగా అయితే అది వస్తుందో ఆ దేశానికి కరువుని వాటి పూరైస్తూ ఉంటాడు. ఇప్పటికే చాలా అప్పుల్లో ఉందన్నమాట. చూడ్డానికి చాలా లగ్జరీగా ఉండేటువంటి దేశంగా మనకు కనిపిస్తుంది, కానీ చాలా గొప్ప దేశం కనిపిస్తుంది, కానీ చాలా అప్పు ఉంటుంది. అనవసరంగా వాళ్ళు యుద్ధంలో దూరి ఆ దేశం యొక్క ఆర్థిక స్థితిని పాడు చేసుకోవడం తప్ప మరొకటి ఏం లేదు. కాకపోతే ఏంటంటే కర్మానుసారైన బుద్ధి కర్మానుసారైన అన్నట్టుగా వాళ్ళు ఏంటంటే వాళ్ళ బుద్ధులు అలాంటివి ఇతర దేశాలకి గొడవ పెట్టేసి వాళ్ళు అమ్ముకుందాం అనేటువంటి వ్యాపార ధోరణి తప్ప మరొకటి ఏం లేదు. కాకపోతే అక్కడ కొంతవరకు ఏంటంటే గురువు పరివర్తన యోగంలో గురువు కుంభంలోకి రావడం వల్ల కొంచెం ఎవరైనా మధ్యలో వెళ్ళి కొంచెం ఎందుకు గొడవలు పెట్టుకోవడం అనేటువంటిది కూడా కొంత ఛాన్స్ ఉంది. కానీ ఎక్కువగా మాత్రం ఈ గందరగోళం, ఎందుకంటే సింహరాశిలో కుదిరినంత కాలం కూడా అంత ఈజీగా అది తగ్గదు. ఎందుకంటే ఈ సంవత్సరం అధిపతి కూడా మనకి కింద ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, కాబట్టి ఏంటంటే ఇది తగ్గేటువంటిది మాత్రం లేదు. ఏ చంద్రుడు ఏ బుధుడు అయి ఉంటే అసలు అయ్యేవే కాదు ముఖ్యంగా. ఓకే, ఏదేమైనా ఈ డిసెంబర్ వరకు కూడా ఈ యుద్ధాలు ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. చూడాలి మరి యుద్ధం ఆగుతుందో లేదో. ఆగితేనే బాగుంటుందని అందరూ కోరుకున్నట్టుగా ఆగితే బాగుంటుందేమో చూద్దాం. ఓకే, కళానిధి రాంబాబు గారు, వెంకట సత్యనారాయణ గారు, నానాజీ పట్నాయక్ గారు ముగ్గురికి కూడా ధన్యవాదాలండి. చర్చా కార్యక్రమంలో పాల్గొని జ్యోతిష శాస్త్ర ప్రకంగా అసలు ఏం జరుగుతుంది అనే విషయాలు మాతో పంచుకున్నందుకు. ఇది వాటి బిగ్ డిబేట్. చూస్తూనే ఉండండి HM TV. నమస్తే.